ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నానండి. ఇది మా బ్రాహ్మలందరి తరపున రిక్వెస్టింగ్గా చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఎదుర్కొంటున్న సమస్య బ్రాహ్మల్లో ఏదైనా పెళ్ళైనా గృహప్రవేశమైనా ఒక శుభ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీరు మాట్లాడుకున్న సంభావన తాంబూలంలో పెట్టి ఇచ్చేయండి అమ్మ, ఇచ్చి బ్రాహ్మడు యొక్క అక్షంతల ఆశీర్వాదం తీసుకోండి. ఇది చాలామంది చేయట్లేదు తల్లి. హడావిడి పెళ్లి హడావిడిలోనో లేదంటే గృహప్రవేశం ఏదైనా శుభ కార్యక్రమం, ఏ శుభ కార్యక్రమం అయితే ఆ శుభ కార్యక్రమం హడావిడిలో పడి పంతులు గారు తర్వాత మాట్లాడతానండి, తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానండి, తర్వాత ఇస్తానండి, లేకపోతే డబ్బులు లేవండి, అయ్యో మర్చిపోయాను పంతులు గారు, ఇట్లా చెప్తున్నారమ్మా చాలా మంది. మీరు అంత పెద్ద శుభ కార్యక్రమం ప్లాన్ చేసుకున్నప్పుడు ఫైనాన్షియల్ గా బడ్జెట్ ప్లాన్ చేసుకోరమ్మా. పంతులు గారు మాట్లాడుకుని ఉంటారు కదా ముందుగానే, ఆ మాట్లాడుకున్న అమౌంట్ ను ప్లాన్ చేసుకోరా తల్లి, తర్వాత ఇస్తామని ఎలా అంటారు తల్లి? ఎందుకంటే ఆ బ్రాహ్మడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాడు కదా, నాకు ఇంత వస్తుంది ఇంత మాట్లాడుకున్నాను అని. అది అయిపోయిన వెంటనే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఆయన పంచాలి కదా. మీరు తర్వాత అంటే అది కొంచెం బాధాకరమే కదా తల్లి. దయచేసి నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ, మీకు ఏ శుభ కార్యక్రమం అయినా సరే అయిపోయిన వెంటనే, ఆ పెళ్ళి అవ్వచ్చు, గృహప్రవేశమే అవ్వచ్చు, ఏ పూజ అయినా సరే అయిపోయిన వెంటనే తాంబూలం ఇచ్చి, మీరు మాట్లాడుకున్న అమౌంట్ తాంబూలం ఇచ్చి ఆ పంతులు గారికి అక్షంతలు బ్రాహ్మణ ఆశీర్వాదాలు తీసుకోండి తల్లి. ఎందుకంటే ఇవాళ రేపు తర్వాత అనడం అది ఎన్నో రోజులు అయిపోతుంది, నెలలు అయిపోతుంది, రోజులు అయిపోతుంది. అది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎంతో మంది బాధపడుతున్నారు బ్రాహ్మణులు.